తమిళనాడులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి చెన్నైలోని ఎమ్మెల్యే హాస్టల్లో సోదాలు నిర్వహించారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యే ఉదయ్ కుమార్ రూమ్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. దిండిగల్లోని డీఎంకేకు చెందిన ఓ ముఖ్య నేత ఇంట్లో కూడా దాడులు జరుగుతున్నాయి. చెన్నైలో ఐటీ సోదాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్, అకస్మాత్తుగా ఈ ఐటీ దాడులకు కారణం ఏంటి? ఎక్కడెక్కడ సోదాలు కొనసాగుతున్నాయి? వరప్రసాద్, గత కొద్ది రోజులుగా కూడా తమిళనాడులో ఎన్నికల సమయం ముంచుకొస్తున్న కొద్దీ కూడా ఐటీ దాడులు అనేది విస్తృతంగా చేపడుతున్నారని చెప్పుకోవాలి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఐటీ దాడులు అనేది కొనసాగుతుంది. 100 కోట్ల రూపాయలు కూడా పట్టబడుతున్నాయి. ఇప్పటికీ దాదాపు దేశంలోనే 2వ రాష్ట్రంగా కూడా నగదు స్వాధీనంలో చెన్నై తమిళనాడు నిలిచిందని చెప్పుకోవాలి. దాదాపు 500 కోట్ల రూపాయల దాకా ఇప్పటి వరకు నగదును ఐటీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే తాజాగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎమ్మెల్యేలు నివసిస్తున్నటువంటి హాస్టల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ఏఐడీఎంకేకి చెందినటువంటి మంత్రి ఉదయ్ కుమార్ ఆ ఇంట్లో కూడా పూర్తి స్థాయిలో ఆ హాస్టల్ మొత్తం కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఏదైతే ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి రెండో రూమ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్టల్స్ లో కూడా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇటు ఐటీ అధికారులు కావచ్చు, ఎన్నికల స్క్వాడ్ కావచ్చు, ఇద్దరికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ఐటీ దాడులు అనేది కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు ఏఐడీఎంకే వైపు హాస్టల్స్ లో ఎమ్మెల్యేల హాస్టల్స్ లో తిరుగుతుంటే, అదేవిధంగా మరొక వైపు అయితే డిఎంకేకి సంబంధించినటువంటి దిండిగల్లో ఒక కీలకమైనటువంటి నేత ఇంట్లో కూడా ఐటీ దాడులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఇలా అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, నేతలు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున ఐటీ సోదాలు అనేది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే మరొక 3 రోజులు మాత్రమే ఎన్నికల సమయం ఉన్నందువల్ల పెద్ద ఎత్తున నగదు పంపకాలు అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఓటుకు నోటు అంశం ఎక్కువగా తమిళనాడులో జరుగుతుందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇటు ఐటీ అధికారులు కావచ్చు, ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు పెద్ద ఎత్తున పట్టుకుంటూ ఉన్నారు. గత 2 రోజుల క్రితమే డిఎంకేకి సంబంధించినటువంటి ఒక నేత ఇంట్లో దాదాపు 12 కోట్లు పట్టబడడం జరిగింది. అదేవిధంగా ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి ఒక అనుబంధంగా ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్ ఇంట్లో దాదాపు 16 కోట్లు సీజ్ చేయడం జరిగింది. ఇలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను సీజ్ చేస్తూ ఉండడంతో ఎన్నికల అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఐటీ అధికారులు కూడా విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోని పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ఏ చిన్న సమాచారాన్ని కూడా మిస్ చేసుకోకుండా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున తనిఖీలు అనేది చేస్తున్నారు. అయితే ఇప్పటికీ స్టిల్ తనిఖీలు అయితే కొనసాగుతూనే ఉంది. అయితే ఏ విధంగా ఎటువంటి ఆధారాలు దొరుకుతాయి, ఏ విధంగా ఎంత సీజ్ చేశారన్నది మరి కాసేపట్లోనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.